ఫ్రెండ్స్, రాగి పిండి ఇడ్లీకి రుబ్బుతలోకి మిక్సీ జార్లోకి వేసాను అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, మిక్సీ జార్లోకి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోస్తున్నాం అన్నమాట. చూడండి, ఇదేమో రుబ్బేస్తుంది అన్నమాట రాగి ఇడ్లీకి. ఫ్రెండ్స్, రాగి ఇడ్లీకి ఈ విధంగా రవ్వ నానబెట్టుకొని అది ఈ విధంగా పిండి అప్పుడు కలుపుతారన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ రాగి పిండి కాకుండా రవ్వతో కలిపేసి కలుపుతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ మేము చూడండి, ఫ్రెండ్స్ ఈ విధంగా రవ్వ కలుపుకోవాలన్నమాట. ఇది పొట్టున్న పప్పు కాబట్టి కొంచెం కలర్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట. ఫ్రెండ్స్, ఇడ్లీకి రాగి ఇడ్లీకి అనమాట. ఫ్రెండ్స్, ఏ ఇడ్లీకైనా ఇలా కలుపుతారు. మినపప్పు వైట్గా లేదు, రాగి పిండి కలిపేస్తాం అనమాట మినపిండిలో. చూడండి, ఇది రాగి పిండి అనమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ విధంగా కలుపుతారన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ పిండిలో ఈ విధంగా ఆవిరి మీద దీన్ని కుక్ చేస్తారు అన్నమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి, రాగి ఇడ్లీకి. ఫ్రెండ్స్, ఈ ఇడ్లీలు ఆవిరి మీద మామూలు ఎట్లా ఇడ్లీలు కుక్ అవుతాయి అట్లాగే ఆవిరి మీద ఉడుకుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ పాత్రలో వేస్తాము కదా, ఇడ్లీ పాత్రలో పెట్టేసి కొంచెం వాటర్ పోసి ఆవిరి మీద ఇవి కుక్ అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, మామూలు ఇడ్లీ ఇది కూడా ఒకటే టైప్లో కుక్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, చూడండి, ఫ్రెండ్స్ కంప్లీట్గా రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి చూడండి, మీకు ఇలా వస్తాయి అన్నమాట. ఇది హెల్తీ ఫుడ్, హెల్త్ కూడా మంచిది అన్నమాట. ఫ్రెండ్స్, చూడండి, ఇదేం కొబ్బరి చట్నీ. కనుక ఇలా ఉంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫ్రెండ్స్, ఇది రాగి ఇడ్లీ చట్నీ, కొబ్బరి చట్నీ. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.